నిర్గమకాండం 20వ అధ్యాయమంతా దశాజ్ఞలను గురించిన వివరాలతో నిండి ఉన్నది. దేవుడు సీనాయి కొండను దర్శిస్తాడు. బలిపీఠాన్ని గురించిన విశేషాలు కొన్ని ఈ అధ్యాయంలో ఉన్నాయి. వినండి. ధర్మశాస్త్రం ఇచ్చినవాడు దేవుడే. అయితే ధర్మశాస్త్రానికి ముందు దేవుడు దశాజ్ఞలను మనకిచ్చాడు. దశాజ్ఞలు ధర్మశాస్త్రంలో భాగమే. బలిపీఠం ఎన్నో సత్యాలను మనకు నేర్పుతుంది. ధర్మశాస్త్రానికి బలిపీఠానికి సంబంధం ఉంది. మానవుడు పాపి అని ధర్మశాస్త్రం చూపితే మానవునికి రక్షకుడు అవసరమని మనకు కనపడుతుంది. గనుక పాప పరిహారానికి బలి అర్పించాలి. అందుకే బలిపీఠం అవసరం. రక్తం చిందించనిదే పాపక్షమాపణ కలగదు. మనకు అద్దం ముందుంటే మన ముఖం ఎలా ఉందో కనపడుతుంది. ధర్మశాస్త్రం అనే అద్దంలో చూస్తే మనం పాపులమని ఇట్టే తేలిపోతుంది. ముఖం కడుక్కోవడానికి నీరు కావాలి. అద్దంతో ముఖం కడుక్కోలేము గదా. మన ముఖం మీది మురికిని అద్దం చూపుతుంది, అంతే. అయితే ముఖం కడుక్కునేటందుకు నీరు తప్పనిసరిగా కావాలి. యేసు రక్తనిధి మన కోసం సిద్ధంగా ఉంది. ఇమ్మానుయేలు రక్తనాళాలలో నుండి మన కోసమై స్రవించిన పుణ్య రక్తం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం అంటోంది, మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపం చేసేవాడెవడో వాడే మరణం పొందుతాడు. ధర్మశాస్త్రం అమలుపరచాలి. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారికి శిక్ష తప్పదు. ధర్మశాస్త్రం, కృప ఈ రెండూ ఒకటి కాదు. వ్యత్యాసం గమనించాలి. ధర్మశాస్త్రంలో ప్రేమ లేదు, కృప లేదు. కృపలోని సౌజన్యాన్ని, మహిమను మనం గుర్తించాలి. కృపను కృపగానే బోధించాలి. పాపి యొక్క అక్కర రక్షణ. కృపచేతనే రక్షణ ప్రాప్తిస్తుంది. ధర్మశాస్త్రం మానవుడు ఎలా ఉండాలో చెబుతుంది. కృప దేవుడు ఎలాంటివాడో చూపుతుంది. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించవలసి ఉంది. దేవునికి మనుష్యునికి మధ్య పెద్ద అగాధం ఉంది. ధర్మశాస్త్రం అద్దం పట్టినట్లు, నీవు ఆజ్ఞాతిక్రమం చేసినట్లు రుజువు చేస్తుంది. అద్దం అబద్ధం చెప్పదు. ఒక విషయం గ్రహించాలి. ధర్మశాస్త్రం ఎవరినీ పాపులనుగా చెయ్యదు, గాని మానవుడు పాపి అని తేటగా చూపుతుంది. ధర్మశాస్త్రం పాపిని క్రీస్తు వద్దకు తెస్తుంది. బాలశిక్షకుడై ధర్మశాస్త్రం మన చెయ్యి పట్టుకొని మనల్ని క్రీస్తు దగ్గరికి, ఆయన శిలువ దగ్గరికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం మనిషితో అంటుంది, మానవుడా, నీవు పాపివి, నీకు రక్షకుడు కావాలి. సరే, ఇప్పుడు దశాజ్ఞలను గమనించండి. ముందు మాట, పైన ఆకాశమందే కాని, కింద భూమియందే కాని, భూమి క్రింద నీళ్లయందే కాని ఉండే దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఇందులో ఒక విషయం గ్రహించాలి. దశాజ్ఞలు 2 భాగాలు చేయబడినవి. మొదటి భాగంలో మానవునికి దేవునికి మధ్య సంబంధం. రెండో భాగంలో మానవునికి తోటి మానవునికి గల సంబంధం. ఈ 2 తెలియచేయబడ్డాయి. దేవుడు అంటున్నాడు, విగ్రహారాధన చేయకూడదు. నీ దేవుడనైన నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తూ, నన్ను ప్రేమిస్తూ నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరాల వరకు కరుణిస్తాను. దేవుడు బహుదేవతారాధనను ఖండిస్తున్నాడు. అప్పటికి నాస్తికులు ఇంకా లేరు. అందుచేత దేవుడు వారిని ప్రస్తావించలేదు. దేవుని సృష్టికి ప్రజలు దగ్గరలోనే ఉన్నారు. అప్పుడు దేవుడు లేడని ఎవరూ చెప్పలేదు. రాజైన దావీదు కాలంలో నాస్తికులు బయలుదేరారు. 53వ కీర్తన ఆరంభంలో రాసి ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకొంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవారు. మేలు చేసేవాడు ఒక్కడూ లేడు. అలాగే 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దావీదు రాజు పలికాడు.
నాస్తికుడు ఎంత గొప్ప పండితుడైనా దేవుని దృష్టిలో బుద్ధిహీనుడే. దేవుని సృష్టి జరిగి ఎన్నెన్నో శతాబ్దాలు గడిచాయి. ఇప్పుడు మానవుడు దేవుడు లేడు అనేటంతవరకు వచ్చాడు గాని అతడు బుద్ధిహీనుడు అంటున్నాడు దేవుడు. దేవుడు విగ్రహారాధికులను అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగయుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. విగ్రహారాధన కేవలం వస్తు ఆరాధన మాత్రమే కాదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష మొదలైనవన్నీ విగ్రహారాధనతో సమానమే. నీవు దేనిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహమవుతుంది. బాహిరమైన విగ్రహాలను పూజింపకపోవచ్చుగాని ఆంతరంగికమైన, మానసికమైన విగ్రహాలను ఆరాధించేవారు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. కొందరికి దుర్వ్యసనాలు విగ్రహాలైపోతాయి. ఈ యుగదేవత అనేక మంది యువతీ యువకులను ఆకర్షిస్తున్నది. పూర్వకాలంలో బత్సూస్ అనే దేవత, అఫ్రొడైట్ అనే దేవత, మేమన్ అనే దేవత మొదలైన దేవతలకు అప్పటి తరం మనుష్యులు వశమైపోయి అవే క్రియలు చెయ్యసాగారు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించేవానిని నిర్దోషిగా ఎంచడు. అనగా దేవుని నామమును దూషించకూడదు, దేవుని పేరట ఒట్టు పెట్టుకోకూడదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కొందరు ప్రతి చిల్లర విషయానికి దేవుని పేరెత్తుతారు. కొందరి భాషా పదాలలో దైవదూషణ మాటలు ఎక్కువగా ఉంటాయి. రక్షణ పొందితే అలాంటి వారి నిఘంటువు చిన్నదవుతుంది. 4వ ఆజ్ఞ 8 నుండి 11వ వచనం వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకో. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చెయ్యాలి. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పని చెయ్యకూడదు. 6 దినాలలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. సోదరీ సోదరులారా, గ్రహించండి, సబ్బాతు దినం ఇశ్రాయేలు జాతికి అనుగ్రహించబడింది. ఇది ఒక నిబంధన. దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఇది ఒడంబడిక. నిర్గమకాండం 31వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు ఈ విషయం తేటపరచబడింది. దేవుడన్నాడు, నా విశ్రాంతి దినాన్ని ఆచరించండి. ఇది పరిశుద్ధ దినం, 7వ దినం, యెహోవాకు ప్రతిష్ఠ దినం. అది నిత్య నిబంధన, అది శాశ్వతమైన గుర్తు. ఇప్పుడు మన 7వ రోజు శనివారమా కాదా అనే వివాదం అనవసరం. మనము వారములోని ప్రథమ దినమైన ఆదివారాన్ని పాటిస్తాము. ఎందుకనగా అది యేసుక్రీస్తు పునరుత్థాన దినం. ఇప్పుడు నీకు, నీ తోటివారికి మధ్య ఉన్న సంబంధాలు ముఖ్యం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు అవ్వాలి అంటే నీ తల్లిని, తండ్రిని సన్మానించు. అవును, తల్లిదండ్రులను ప్రతి విశ్వాసీ సన్మానించి తీరాలి. 6వ ఆజ్ఞ, నరహత్య చెయ్యకూడదు. నిజమే, మనిషిని మనిషి చంపకూడదు. ఇది జాతి అంతటికీ ఉద్దేశించింది కాదు. ఇది వ్యక్తిగతమైన ఆజ్ఞ. ఇది న్యాయస్థానానికి చెందింది కాదు. జాతీయ యుద్ధాలకు సంబంధించింది కాదు. ఇది వ్యక్తిగత నైతిక విధి. నరహత్య చేయకూడదు. హత్య దేవుని దృష్టిలో గొప్ప నేరం. హత్య కోపం నుండి పుట్టుకొచ్చే తలంపు. సహోదరుని మీద కోపపడినా అది హత్యతో సమానమే. ఇప్పుడు 7వ ఆజ్ఞ వినండి, వ్యభిచరించకూడదు. వివాహానికి బయట స్త్రీ పురుష సంబంధాలు నిషిద్ధం.
ఇక 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. హత్య, దొంగతనం వీటిని దేవుడు నిషేధించాడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ విధంగా అబద్ధ సాక్ష్యాలు పలికించడం ఘోరమైన నేరం. అబద్ధాలు చెప్పకూడదు, చెప్పించకూడదు, చించకూడదు. నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసుడినైనా, అతని దాసినైనా, అతని ఎద్దునైనా, గాడిదనైనా, నీ పొరుగువానిదైన దేనినైనా ఆశించకూడదు. అసూయ, ఇతరుల ఆస్తి మీద ఆశ విగ్రహారాధనతో సమానం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష విగ్రహారాధనే అని చెప్తున్నాడు పౌలు. ఈ రోజున ఈ వచనాన్ని మా శ్రోతలు జాగ్రత్తగా పాటించాలి. హత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం కల్పించడం ఇవన్నీ దశాజ్ఞల్లో దేవుడు నియమించిన కట్టడలు. సోదరీ సోదరులారా, దశాజ్ఞలు సార్వత్రికమైనవి. ఇవి స్వయంగా దేవుడిచ్చిన ఆజ్ఞలు. వీటిని పాటించి తీరాలి. ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో ఇశ్రాయేలీయులు ఉరుములు, మెరుపులు కలిగినప్పుడు భయపడి పర్వతానికి దూరంగా తొలిగారు. ధర్మశాస్త్రం ఉన్నతమైన ప్రమాణాలను ఏర్పరచింది. దేవుని ధర్మశాస్త్రం సంపూర్ణమైనది. అంతేకాదు, ధర్మశాస్త్రం సంపూర్ణతను కోరుతుంది. ధర్మశాస్త్రం నిన్ను రక్షించాలని కోరుకుంటే మొదట నీవు పరిపూర్ణుడవై ఉండాలి. నీవు పరిపూర్ణుడవై ఉండకపోతే ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. అయితే దేవుని కృపావిధానంలో ఎంత ఘోరపాపి అయినా రక్షించబడగలడు. కృప దేవుని మంచితనాన్ని, ఆయన ఘనతను వేనోళ్ల చాటుతుంది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు అనుగ్రహించిన దర్శనం ఎంతో భయం కొలుపుతుంది. దేవుడు తాను సజీవుడనని తన ప్రజలకు రుజువు చేసుకుంటున్నాడు. వీరందరూ ఈజిప్టులో పుట్టి పెరిగిన వారు. ఆ దేశంలో వారికి ఎక్కడ చూచినా, ఎటు చూచినా విగ్రహాలే. వారు సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించారు. అయితే దేవుడు ఇక్కడ తన ప్రజలకు ఎంతో సన్నిహితుడై కనపడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దశాజ్ఞలిచ్చాడు. వీటితో పాటు దేవుడు బలిపీఠ నిర్మాణానికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. బలిపీఠం బలి పశువును వధించడానికి వాడతారు. అయితే అది క్రీస్తు శిలువను, ఆయన కార్చిన రక్తాన్ని సూచిస్తుంది. గుడారం నిర్మించకముందు మొట్టమొదట వారు బలిపీఠం కట్టారు. వారు వెళ్లిన చోటనెల్లా ఇలాగే బలిపీఠాలు నిర్మిస్తూ పోయారు. ఈ అధ్యాయంలో బలిపీఠం కట్టమని చెప్పాడు దేవుడు. సమాధాన బలిగా గొర్రెను, ఎద్దులను అర్పించవలసింది అంటున్నాడు. సమాధాన బలి దేవునికి మనకు మధ్య సమాధానాన్ని సూచిస్తుంది. శిలువ రక్తంతో యేసుక్రీస్తు దేవునికి మనకు మధ్య సమాధానం నెలకొల్పాడు. దహన బలి క్రీస్తు ఎవరో చూపుతుంది. ఆయన యోగ్యతను, సేవా పరిచర్యను చూపుతుంది. బలిపీఠం మట్టితో నిర్మించాలి. దీనిమీద ఇశ్రాయేలు ప్రజలు దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తారు. పాప పరిహార బలులు, అతిక్రమ బలులు ఆ తరువాత వారికి విధించబడ్డాయి. రాతితో బలిపీఠం కట్టేటప్పుడు ఆ రాళ్లలో ఏదీ చెక్కబడినదై ఉండకూడదు. దానిమీద ఇనుప ఆయుధం ఏదీ పడకూడదు. ఇందులో మనకొక పాఠమున్నది. రాతి బలిపీఠం నిర్మాణంలో దేవుడు వాడుకునే రాతిని మనుష్యుడు మలచకూడదు. దానికి మనుషులు నగిషీలు చెక్కకూడదు. ఎలాంటి ఇనుప సాధనమైనా రాతికి తగిలితే అది అపవిత్రమవుతుంది. దేవుడు అలాంటి రాతిని అంగీకరించడు. మనుష్యులు కల్పించే అలంకారాలను అనేకసార్లు దేవుడు త్రోసిపుచ్చుతాడు. మన సంగీతం, మన విద్యుత్ దీపాలు, అలంకరణ ఇవన్నీ దేవుని సన్నిధికి ప్రత్యామ్నాయం కావు. మన ఉద్దేశ్యాలు, మన మెరుగుపోతలు దేవుని దృష్టిలో నిర్జీవ క్రియలు. ఆధునిక వేదాంతులు జీవము లేని కార్యక్రమాలను ప్రజాకర్షణ కోసం రూపొందిస్తున్నారు. శిలువ సందేశాన్ని మరుగుపరిచే ఏ అలంకారమైనా దేవుడు అంగీకరించడు. శిలువపై మరణించిన యేసుక్రీస్తు నుండి
ప్రజల దృష్టి దేనిమీదికి మరలకూడదు. అలాంటిది జరిగితే దేవుడు సహించడు. ఎంత మంచి సంగీతం ఉన్నా అంతా వృధా, అంతా కలుషితమైపోయింది, అపవిత్రమైపోయింది. ఇక్కడ మరో హెచ్చరిక చేయబడింది. బలిపీఠం మీదికి మెట్లు కట్టకూడదు. అది మనుషులు తమకు అనుకూలంగా కల్పించుకునే పద్ధతికి సూచన. ఆ రోజుల్లో యాజకులు ఒక విధమైన గౌను లాంటిది వేసుకునేవారు. అందుచేత క్రింద ఉన్న వారికి యాజకుని దిగంబరత్వం కనపడకూడదు. అనగా శరీరానుసారమైన విధానాలు దేవుడు ఇష్టపడడు. సోదరీ సోదరులారా, ఎవరైనా శరీరానుసారమైన పద్ధతులను వాడితే అది దేవునికి విరోధమవుతుంది. దేవుని పనిలో దేవుని లక్షణాలే కనపడాలి. అనేక చోట్ల ప్రజలు బోధకుని వైపే చూస్తారు, కాని బోధకుడు ప్రకటించే యేసు వైపు చూడరు. యేసు ప్రభువు యొక్క సౌందర్యం ఎత్తి చూపటమే మన పని. నీ సౌందర్యం కాదు, యేసు సౌందర్యం ప్రజలు చూడాలి. నీ ఘనత కాదు, యేసు మహిమను ప్రజలు గుర్తించాలి. ప్రసంగం విన్న తరువాత యేసు ఎంత గొప్ప రక్షకుడో ప్రజలు చూడాలి. సేవలో శరీరానికి ఘనత కలుగకూడదు. సంఘంలో శరీరానుసారమైన పద్ధతులు వాడకూడదు. సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని ఎవరూ ఎరిగి ఉండకూడదు. ఇప్పుడు 20వ అధ్యాయం ముగించాము. కొన్ని ప్రాముఖ్యాంశాలను మీ దృష్టికి తేగోరుతాము. దశాజ్ఞలు ధర్మశాస్త్రమంతటి సారాంశం. బహుదేవతారాధనను ధర్మశాస్త్రం పలు విధాలుగా ఖండిస్తుంది. విగ్రహారాధన నిషిద్ధం. యెహోవా పౌరుషము గల దేవుడు. దేవుని పౌరుషం ఆధ్యాత్మికమైనది. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం పౌలంటున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇది దేవాసక్తి, ఇది మానవాసక్తి కాదు. ఈ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడంటున్నాడు, నీ దేవుడనైన యెహోవానైన నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి రప్పిస్తాను. గమనించండి, తండ్రుల దోషం అంటున్నాడు గాని తల్లుల దోషం అనలేదు. ఎందుకనగా మానవ జాతి మొత్తానికి ఆదాము శిరస్సు. మానవ జాతి యావత్తు ఆదాము నుండే వచ్చింది. ఆదాము పాపం చేసినప్పుడు దానిని బట్టి మానవులందరూ పాపులయ్యారు. మనుష్యులందరికీ పాపం సంక్రమించడానికి ఆదామే మూల కారణం. ఆదాము చేసిన పాపం వ్యక్తిగతం మాత్రమే కాదు, సార్వత్రికమైనది. ఆదాము వారసత్వమే మానవత అంతటికీ సంక్రమించింది. మానవులందరూ ఆదామునందే ఉన్నారు కాబట్టి ఆదాము చేసిన పాపం మానవులందరూ చేసినట్లయింది. లేవి అబ్రహామునందున్నాడు. అబ్రహాము మెల్కీసెదెకు 10వ భాగం చెల్లించినప్పుడు లేవి చెల్లించినట్లే అయింది. పాపము తండ్రుల నుండి సంతానానికి వచ్చినట్లు పరిగణించబడుతుంది, తల్లుల నుంచి కాదు. ఈ సందర్భంలో ఒక సత్యం గమనించాలి. స్త్రీ సంతానం కంటుంది, అంతేగాని ఆమె నుండి పాప స్వభావం సంతానానికి రాదు. దానికి ఆమె బాధ్యురాలు కాదు. అందుకే యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టాడు. మరియ నుండి ఎట్టి పాపదోషం ఆయనకు అంటదు. యేసు శరీరం పాప శరీరం కాదు. యేసు పరిశుద్ధుడు. ఈజిప్టు దేశంలో ఎక్కడ చూచినా విగ్రహాలే, దేవతలే. అనేక దేవతలను ఆరాధించటం ఆ దేశంలో పరిపాటి. ఈజిప్టులోని అనేక దేవతల్లో యెహోవా ఒకడు కాడు. నేనే ఏకైక దేవుడను అని యెహోవా ప్రత్యేకంగా ప్రకటన చేశాడు. వారిని ఈజిప్టు దేశం నుండి నడిపించిన యెహోవా ఒక్కడే దేవుడు. ఈ సత్యాన్ని పాటించకపోతే వారు ఆయన ప్రజలు అనిపించుకోరు. ఇదే మొదటి ఆజ్ఞ. అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ కూడా ఇదే. ఈ రోజున సమాజంలో కొన్ని విలువలు దేవుళ్ళై ప్రజల నెత్తిమీదికెక్కి కూర్చుంటున్నాయి. డబ్బు, కీర్తి, పని, వినోదం మొదలైనవి మన జీవితంలో ప్రథమ స్థానం ఆక్రమిస్తే అవే మనకు దేవుళ్ళవుతాయి. ఎవరూ వీటిని ఆరాధించాలని ఉద్దేశించరు. పాఠం ఇంతటితో సమాప్తం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.